ఓషిని గీ ముచ్చట చెప్తుంటైతే గీ దొంగలు గింత ఆశగొట్టు పని చేస్తారా అనిపిస్తుందిలా. ఛీ ఛీ ఛీ, ఏం దొంగలో ఏమో ఏకంగా వినాయకుని దగ్గరనే లడ్డునే జై బోల గణేష్ మహారాజ్కి జై అని అనిపించిండ్రులా. చూడండి ఒకసారి. ఇక అందరం వినాయకుని పెట్టినమో లేదో గాని గా వినాయకుని దగ్గర 9 రోజులు పూజలు అందుకునే లడ్డు ప్రసాదం ముచ్చట గురించి మాట్లాడుకోవాలి. 9 రోజులు దేవునితో పాటు పూజలు అందుకునే ఉంటది. దేవుడి దగ్గర ఉండేటి లడ్డు గట్టి లాంటి లడ్డు నువ్వు మంచి వేలం పాటేసి 1000 రూపాయలు పెట్టి గెలుచుకొని సంబరాలు చేసుకుంటారు భక్తులందరూ. అయితే ఆ దివ్యమైన లడ్డును సొంతం చేసుకున్నాడు చాలా అదృష్టవంతులు. గనక వాస్తు వాహనాలు లభించి పంటలు కూడా సమృద్ధి ఇవ్వండి, సుఖ సంతోషాలతోటి ఉంటారని ఎన్ని పైసలైనా సరే గన్ని వేలం పాటల వినాయకుని లడ్డు తప్పకుండా తీసుకుంటారు ఒక్కొక్కరు. గట్లాంటి వినాయకుడు లడ్డును కాపాడుకున్నాడు కూడా గొప్పతనమేనోళ్ళ. ఎందుకంటే లడ్డును చోరు చేసుకుని కొంతమంది భక్తులు అయితే తింటారు కదా, గట్ల దొంగతనం చేసిన లడ్డును కొట్టేస్తే మంచిదని కొంతమంది అంటారు. ఇప్పుడు ఈ లడ్డు దొంగతనం ముచ్చట్ల గట్లాంటిది ఒకటి జరిగింది. కొంతమంది మేడ్చల్ జిల్లా కీసర సిద్ధార్థ కాలనీలో పెట్టిన వినాయకుని లడ్డును చోరీ చేసుకుని పోయిర్రు 5 దొంగలు. ఉన్నోళ్ళుండక సలిసప్పుడు చేయకుండా రాత్రిపూట వచ్చి దేవుని లడ్డు దొంగతనం చేసుకుని పోయేసరికి అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో ఇదంతా రికార్డ్ అయింది. అయినా దొంగల కన్నా ఎప్పుడు దేవుని ప్రసాదం మీద దేవుని ఉండి మీదనే ఉంటది.